జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన్మరణం కారణంగా అక్కడ ఖాళీ ఏర్పడింది. ఉప ఎన్నిక జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత పోటీ చేస్తున్నారు. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు మొత్తం తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం? మొత్తం తెలంగాణ ప్రజలకు దీంతో ఏం సంబంధం? బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు మాటకారులు అంటే ఆ కేసీఆర్ నుంచి వచ్చిన ఒరవడి. వీళ్ళు ఏదైనా గట్టిగా మాట్లాడగలరు, వాదించగలరు, దాన్ని నమ్మించగలరు. ఈ తెలంగాణ ప్రజలతో ఇది అంటే ఒక సెంటిమెంట్ రగిలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ వాదానికి కానీ, తెలంగాణ ప్రజలకు కానీ వీళ్ళకెవరికి సంబంధం లేని ఎన్నిక ఇది. ఇది ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి పరిమితమైన ఎన్నిక. నిజంగానే తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయనుకుందాం, అప్పుడు మాట్లాడవచ్చు. అప్పుడు మీరు తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఒక అగ్ని పరీక్షను, లేకుంటే తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశమనో ఇట్లా మాట్లాడవచ్చు. కానీ వీళ్ళ మాటలు ఎట్లా ఉంటాయంటే, ఒక్కసారి మనం హరీష్ రావు ఏం మాట్లాడో విందాం. తాజాగా ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈరోజు అందరూ ఒకటే కోరుకుంటున్నారు, ఇది మాగంటి సునీతమ్మ గారి గెలిపే కాదు, యావత్ తెలంగాణ ప్రజల గెలుపు, హైదరాబాదితుల గెలుపు, మహాలక్ష్మి రాని అక్క చెల్లెళ్ళ గెలుపు, 4000 పెన్షన్ రాని అవ్వాతాతల గెలుపు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువకుల గెలుపు. ఇది అందరి గెలుపు. అందువల్ల మనం ఒకటే ఆలోచించాలి. రేవంత్ రెడ్డి ఓడినా, కాంగ్రెస్ పార్టీ ఓడినా ఆయన ముఖ్యమంత్రి పదవి పోతాడా? రేవంత్ రెడ్డి ఎవరు దిగిపోతాడా? కానీ ప్రజలకు మేలైతుంది. రేవంత్ రెడ్డికి అర్థం కావాలి, హైడ్రా పెట్టి పెద్దోళ్ళ ఇల్లు కూలుస్తలేడు, పేదోళ్ళ ఇల్లు కూలుస్తున్నాడు. రైట్. ఇప్పుడు మనం హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు విన్నాం. ఆయన ఏం చెప్తున్నాడు? ఇది మొత్తం తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశం. ఇది మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత గెలుపు కాదు, ఆమె గెలవడం అంటే తెలంగాణ ప్రజలు గెలవడమే అని కూడా ఒక సూత్రీకరణ చేశాడు. ఎవరు? హరీష్ రావు. అండ్ ఆయన ఇది నిరుద్యోగులకు సంబంధించిన గెలుపు అని కూడా అంటున్నాడు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ హయాంలో ఆ 9.5-10 ఏళ్ల పాటు ఏం చేశారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేదు, లేదా మరొక పరీక్ష నిర్వహించలేదు. ఏవో కొన్ని డిపార్ట్మెంట్స్లో కొన్ని భర్తీ చేసిన మాట నిజమే. కానీ పరీక్ష ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికిన సందర్భాలు, పరీక్షలు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రద్దయిన సందర్భాలు, పరీక్ష నిర్వహించిన తర్వాత కోర్టులకెక్కి వాటిని మళ్ళీ రద్దు చేయించిన సందర్భాలు బోర్డు చూసాం. ఇప్పుడు మళ్ళీ నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. అంటే నిరుద్యోగ సమస్య అనేది తమ హయాంలో మొత్తం తీర్చి పారేసినట్టుగానో, లేకుంటే తాము మాత్రమే నిరుద్యోగులను పట్టించుకుంటామనో, నిరుద్యోగ సమస్య అనేది తమకు కాకుండా మరెవరికి అర్థం కాదనో ఈ హరీష్ రావు వ్యాఖ్యలు మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇంకా చూడండి, వాళ్ళ లాజిక్ చూడండి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినా, ఇది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినా ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డికి ఢోకా లేదు. ముఖ్యమంత్రి పదవికి ఢోకా లేదు కనుక, లేకుంటే తెలంగాణలో ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండే అవకాశం లేదు కనుక ఇది బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిందే. ఏం లాజిక్కో తెలియదు ఇది మనకు. హరీష్ రావు లాజిక్ ఏమిటో మనకు అంతుపట్టట్లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నా, ఇంకొకరు ఉన్నా, ఒక కాన్స్టిట్యున్సీలో జరిగే ఉప ఎన్నిక ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో మార్పులు తీసుకురాదు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పదవి పోదు. ఇది చాలా చిన్న సబ్జెక్ట్, ఇది అందరికీ తెలిసిన విషయం. ఇది ఏ చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తారు. ఎక్కడ ఏ ఉప ఎన్నిక వచ్చినా ఆ ఉప ఎన్నిక ఫలితం అనేది రాష్ట్ర ప్రభుత్వం పైన ఎటువంటి ప్రభావం చూపదు. ఇది క్లియర్. అయితే హరీష్ రావు
చెప్తున్నది ఏమిటి, నేను ఇంతకుముందు చెప్పింది మళ్ళీ చెప్పాలి. ఇది యావత్ తెలంగాణ ప్రజల గెలుపు ఎట్లా అవుతుంది? తెలంగాణ ప్రజలు 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో వాళ్ళను 2018లో బీఆర్ఎస్ పార్టీ 88 సీట్లు గెలుచుకుంటే వాళ్ళను 39 సీట్లకు పరిమితం చేసి అపోజిషన్లోకి ప్రజలు నెట్టి పారేశారు. ఓకే, ప్రతిపక్షాలు ఉన్నారు వాళ్ళు. సరే, ఎంతో కొంత గౌరవప్రదంగానే 39 సీట్ల దాకా దొరికినట్టుగా లెక్క, ఒక లెక్కల ప్రకారం అయితే ఒక లెక్క అది. అయితే అందులో కూడా 10 మంది మళ్ళీ కాంగ్రెస్లో చేరారు. సరే, అదొక ఇష్యూ నడుస్తుంది. అట్లాగే కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగితే అది కాంగ్రెస్ ఖాతాలోకి పోయింది, అది మనం చూసాం. ఇప్పుడు దీన్ని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది తమకు జీవనమరణ సమస్య అయిపోయింది కనుక తాము కనుక ఓడిపోతే తమ ముఖాన్ని ఇంకా పార్టీ క్యాడర్కు చూపెట్టే పరిస్థితి లేదు కనుక, తాము ప్రజల్లోకి వెళ్ళలేం కనుక, ప్రజల్లోకి వెళ్ళి తమ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాగలదు అనే ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి సాధ్యం కాదు కనుక ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొత్తగా ఈ టర్మ్ ఈ పదాన్ని పట్టుకున్నారు, ఈ టర్మినాలజీ. అంటే తెలంగాణ ప్రజలకు సంబంధించిన గెలుపు. తెలంగాణ ప్రజలు వీళ్ళని ఓడించారు. ఇంకా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపోటములు తెలంగాణ ప్రజల గెలుపోటములు ఎట్లా అవుతాయి? ఈ లాజిక్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి తెలియాలి. వాళ్ళు చిత్ర విచిత్ర విన్యాసాలతో ప్రసంగాలు చేస్తున్నారు. ఓవైపు కేటీఆర్, ఇంకోవైపు హరీష్ రావు. ఇద్దరు బావముద్దులకు ఇది ఒక అగ్ని పరీక్ష అంటామో, మరొక పరీక్ష అంటామో, ఏదో ఒకటి. మొత్తం మీద చాలా పెద్ద పరీక్ష. ఆ పరీక్ష నుంచి గట్టెక్కాలి ఎట్ ఎనీ కాస్ట్. దాంట్లో ఇప్పుడు వీళ్ళు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. దీన్ని తీసుకెళ్ళి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను తీసుకెళ్ళి మొత్తం తెలంగాణ ప్రజలకు అంటగడుతున్నారు. తెలంగాణ ప్రజలు ఎంతమంది అసలు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నారు అంటే తెలంగాణ ఇన్ ద సెన్స్ అంటే స్థిరపడ్డ వాళ్ళు కూడా తెలంగాణ అనుకుందాం, రైట్. ఉద్యోగాల కోసమో వ్యాపారం కోసమో వచ్చి ఎన్నో ఏళ్లుగా స్థిరపడ్డ వాళ్ళను కూడా మనం తెలంగాణ వాళ్ళుగా పరిగణించినప్పటికీ సెటిలర్స్ అనుకునే వాళ్ళు లేదా ఇతర సెక్షన్స్, ఇవన్నీ ఈ సెక్షన్స్ అన్నీ కూడా ఎవరికి ఓటేస్తారు ఏంటనేది అది మనకెవరికి తెలియదు. అట్లాగే తెలంగాణ అనే ఒక కాన్సెప్ట్ అంటే అసలు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారినప్పుడే తెలంగాణ ఆత్మను వాళ్ళు కోల్పోయారు. ఆ పార్టీ కోల్పోయింది. మళ్ళీ ఇప్పుడు ఇది యావత్ తెలంగాణ ప్రజల గెలుపు కనుక సునీతని గెలిపించండి. ఆ తెలంగాణ నినాదం అనండి, తెలంగాణ వాదం అనండి, దాని గురించి మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి నాయకులకు అర్హత లేదు. ఇది చాలామంది చాలా సందర్భాల్లో చెప్పారు, పెద్ద పెద్ద మేధావులు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారినప్పుడే, దాంట్లో నుంచి టీ అనే పదాన్ని తొలగించి పారేసినప్పుడే వీళ్ళు తెలంగాణకు దూరం అయిపోయారు. కనుక ఇంకా తెలంగాణ గురించి మాట్లాడడం, మా డిఎన్ఏ తెలంగాణ, లేకుంటే మేము తెలంగాణకు మేమే ధర్మకర్తలము, తెలంగాణకు ట్రస్టీలము, తెలంగాణ ప్రజల్ని కాపాడేది మేము తప్ప మరెవరు కాపాడలేరు అనే రకమైన కామెంట్లు చేస్తూనే ఉన్నారు, రైట్. చూస్తున్నాం మనం గడిచిన దాదాపు 2 ఏళ్లుగా. ఇప్పుడు జూబ్లీహిల్స్ పైనకి వచ్చి పడింది. ఇప్పుడు దీంట్లో ఎట్లా గెలవాలి? దీనికోసం ఏంటంటే మొత్తం తెలంగాణ సెంటిమెంట్ను మళ్ళీ బూజు దులిపి దాన్ని బయటకు తీసి దాన్ని సంధించే పనిలో ఉన్నట్టుగా హరీష్ రావు వ్యాఖ్యలు మనకు కనబడుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.